ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మెల్లగా జాగ్రత్త. ఆటో పద. నిన్ను నీ వల్లే జరిగింది ఇదంతా. నా వల్ల కాదమ్మా, నీ వల్లే. కాకపోతే నా టైం బాగుండే, నేను బ్రతికిపోయాను, వాడు బలైపోయాడు. వామ్మో, ఆద్య కొంపదీసి నన్ను అడుగుతుందా ఏంటి? నన్ను టార్చర్ చేస్తూ నవ్వుతున్నావు కదూ, ఇదిగో చింతకింత అనుభవిస్తావు. హనీమూన్కి టికెట్లు ఇచ్చారు కదా పెదనాన్న, ఇక్కడి నుంచి నీకు ఇక్కట్లు తప్పవు. చారుకి పిచ్చ హ్యాపీ, నీకు ఫుల్ బీపీ. తిరిగి వచ్చాక కొన్నాళ్ళకి చారు పుల్లని కబుర్లు చెప్తుంది, నీకు గుండె గుల్లవుతుంది. ఆ తర్వాత పిల్లలు పుడతారు. అప్పటి నుంచి వంటింట్లో నువ్వు చారుతో చివాట్లు పడుతూ ఉంటావు. అంతేనా? అయిపోయిందా? శాపాలు పెడతావా నాకు? ఆ పాపిష్టి చారుతో నేను పిల్లల్ని కనాలని కోరుకుంటావా? ఏ వచ్చి పేర్లు పెడతావా? మొహం చూడు. అదే జరుగుతుంది చూడు. అస్సలు జరగదు. ఈ జన్మలోనే కాదు, 7 జన్మలకైనా నీ శాపం నిజం కాదమ్మా. నీకు నిజం చెప్పనా? అసలు హనీమూన్కే వెళ్ళని చూడు. ఏ ఎలా వెళ్ళావు? పెద్దనాన్న టికెట్స్ ఇచ్చారు, హోటల్ కూడా బుక్ చేశారు. ఈ టైంలో నువ్వు హనీమూన్కి వెళ్ళను అని చెప్తే పెద్దనాన్న సంగతి నీకు తెలుసు కదా. హనీమూన్ని నేను ఆపాలని ట్రై చేయనమ్మా. మరి ఎలా ఆగుతుంది? ఎవరు ఆపుతారు? అబ్బా, మొత్తం స్టోరీ అంతా చెప్పేస్తారా? ఇప్పుడే నీకు ట్రైలర్ వేశారు, వెయిట్ చేయి. మెల్లమెల్లగా సినిమా స్టార్ట్ అవుతుంది. సీన్ని ఎంజాయ్ చేయి, ఓకేనా? అమ్మో, రామా, ఏం ప్లాన్ చేశాడు శ్రీను? నాకేం తెలుసు ఆద్య? నీకెందుకు తెలీదు? శ్రీను అన్ని విషయాలు నీతోనే చెప్తాడు. నువ్వు మాత్రం ఇక్కడి విషయాలన్నీ శ్రీనుకు చెప్తావు, కానీ శ్రీను విషయం నాకు చెప్పవు. ఆ టాబ్లెట్స్ విషయం నువ్వే కదా శ్రీనుతో చెప్పావు. అందుకే తప్పించుకొని నన్ను ఇలా తిప్పలు పెడుతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.